సార్ బీసీలకు ఎస్పెషల్లీ గత ప్రభుత్వంలో ఎక్కువ సహకారం ఉందా, ఈ ప్రభుత్వంలో సహకారం ఉందా? జెన్యూన్ గా చెప్పండి. గత ప్రభుత్వంలో జెన్యూన్ గా ఓపెన్ గా చెప్పాలంటే అక్కడ ఉన్నది 3 years మేడం. 3 years లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేశారు. ఎందుకంటే ఆయనకి అప్పుడు గవర్నమెంట్ ఖజానా లేదు, వాస్తవంగా అప్పులు చెప్పారు. ప్లస్ డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి ప్రాపగండ జరిగిందో లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం, స్టిల్ ఇవాటికి కూడా చూస్తాం. ఆయన కళ్ళంటి నీళ్ళు వచ్చి బాధపడిన సింపతి, సింపతి ఎక్కువ గెయిన్ చేస్తా ఉంటారు అనే టాక్ కూడా ఉంది కదా. సింపతి ఎక్కువ గెయిన్ చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది మేడం సింపతి? ఇప్పుడు మేడం నా అనుకోవడం వేరు, నాది అనుకోవడం వేరు. అది కలుపుల దాంట్లో ఉంటది. ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి. అప్పుడు ఏది నాది నీది అని ఉండేది కాదు, మనది అనేవాళ్ళు. దాని సింపతి కాదు కదా మేడం, అది ప్రేమ కలుపుకోవడం అంటారు. ఇప్పుడు పెరిగి రాను రోజులు ఏమైందంటే నాది నీది అని అనడం వల్ల ఇవాళ ఉమ్మడి ఫ్యామిలీ కాస్త చిన్న చిన్న ఫ్యామిలీ విడిపోయినాయి. కాబట్టి దాన్ని చేతకాని వాళ్ళు సింపతి అంటారే గాని, సింపతి పాలిటిక్స్ చేస్తే ఆయన 151 సీట్లు వచ్చి అయ్యేవాడు కాదు, ఈ రోజు దాకా కూడా నిలబడేవాడు కాదు. ఇవాళ భారతదేశంలోనే అతి స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్, పెద్ద పెద్దోళ్ళని ఎదిరించుకుని నిలబడ్డ ఏకైక లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పట్లేదండి, గూగులే చెప్తా ఉంది. మరి గూగుల్ కూడా సింపతిని చూసిద్దండి చెప్పండి. 45 years ఇండస్ట్రీ అండి, చూడండి. మరి వీళ్ళందరూ దాటుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అది యంగ్స్టర్, మళ్ళీ ఆయనకి వెనకాల బ్యాకప్ ఎవరు లేరు. ఇవాళ లోకేష్ గారికి ఇటు పెద్దన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇటు తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, అమిత్ షా ఉన్నారు. ఇంతమంది పాపం ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రొటెక్ట్ చేస్తున్నా సరే పాప ఆయన ఆవేశం ఆపుకెళ్ళిపోతా ఉన్నారు. ఇటు తండ్రి లేడు, ఒక పక్క తల్లి చూస్తున్నాం మనం, చెల్లి చూస్తున్నాం మనం, బాబాయ్ కూతుర్ని చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఓడిపోవడానికి పార్టీలే కాదు మేడం, దాదాపు 10 శక్తులు పోటీ చేస్తే గానీ ఆయనకి ఆ మాత్రం ఇదైంది. సీట్లు ఏదో 11 వచ్చినాయి అనుకుంటున్నారే కానీ చాలా చోట్ల 100-150 ఓట్లతో పోయిన సీట్లు దాదాపు 60-70 ఉన్నాయి. అది ఇవన్నీ రావడం వల్ల ప్లస్ అబద్ధాలు మేడం, ప్రతిదీ అబద్ధమే. వాలంటీర్ల కాడి నుంచి చెప్పిన అబద్ధం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థని మరి తీసేయడం మంచిదంటారా, ఉంచడం మంచిదంటారా? అది నిజంగా జనాల పోల్ పెట్టాలి మేడం. జనాలు అది పోల్ పెడితే తెలిసిద్ది. ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే పోయాం మోసం, మా కర్మ మేము అనుభవిస్తున్నాం అనే ఒక స్లోగన్ జనాల్లోంచి వస్తుంది. ఒక సీఎం కొడుకుని చరిత్రలో మీరు చూసారా? నిన్న అలా నిలబెట్టి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు రివర్స్ అవడం, క్వశ్చన్ చేశారు. కార్మిక నాయకుడు అది తక్కువ టైంలో 2 years అయింది అంతే. 2 years అయింది అంతే మేడం. మళ్ళీ ఆయన కొత్తగా సీఎం అయిన కొడుకేం కాదు, 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఆయన. ఒక పక్క పవన్ కళ్యాణ్ అన్న, ఒక పక్క బీజేపీ గవర్నమెంట్ తుంచుకొని కూడా ఆయన అలా క్వశ్చన్ చేశారు అంటే గవర్నమెంట్ ఏ స్థాయిలో దిగజారిపోయిందో నిన్నది తార్కాణం. అది ఆదర్శం అంతే. అంటే అక్కడ ఎలా ప్రవర్తిస్తుంటే బాగుండేది? అసలు సందర్భం వేరు మేడం. అక్కడికి వెళ్ళినప్పుడు సందర్భం వేరు, విధానం వేరు. ఆయన అక్కడ రైట్ పర్సన్ కాదు, వెళ్ళాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎల్లుండుంటే ముందాగా ఉండేది. అక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడు ఆయన మోల్డ్ చేసుకోగలడు, ఆ పరిస్థితి లాగా మోల్డ్ చేసేవాళ్ళు. నువ్వు ఏడ్చేవాళ్ళని మేకప్ వేసుకుని ఎడుతున్నావు ఏంటి? లేకపోతే ఇంకా ఏడ్చేవాడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నా ఏడుస్తూనే ఉంటాడు. మీరు వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన విధానం వేరు. మీరు వచ్చి మీరు లీడర్స్ ₹1 కోటి ఇచ్చేస్తారా అడుగుతారు మేడం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో జగన్ గారు చేశారు, అడగకుండా చేశారు, ₹1 కోటి ఇచ్చారు ఆయన. అలాగే మనుషులు తగలబడిపోయారు, 6 మొత్తం ఇదైపోయింది. అది మీ తప్పిదం. అది లాస్ట్ టైం జరిగింది ఏంటంటే ఇది గ్యాస్ లీక్ అయింది, అది తప్పిదం. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాల్సింది ఆయన చేశారు. మీరు చేసింది ఏంటి? 6 తగలబెట్టారు. నిన్న ఒక అతను చెప్తున్నాడు చనిపోయేటప్పుడు కూడా, నాన్న వర్మ అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త. ఇంకా అసలు చూసినప్పుడు కూడా వీళ్ళకి కనికరం లేదా అనిపించింది నాకైతే. అది కాక రోడ్డు మీద మేడం మీటింగ్లు పెట్టేది. ఆయన అంటాడు లోకేష్ గారు ₹1 కోటి అడుగుతున్నారు, ఇచ్చేస్తారు మరి, అందుకే వచ్చాం మేము అన్నాడు. అసలు వచ్చింది ఎందుకంటే అందుకే కదా, మీరు మాట్లాడలేదు కదా. వాళ్ళు బాధలో ఉన్నారు, కుటుంబం పెద్దపోయాడు, వాళ్ళకి మనం ఏ రకంగా నిలబడగలుగుతాం? ఇప్పుడు మీరు నా దగ్గరికి ₹10 కోసం వచ్చారండి, మీకు చాలా అసలు ₹10 మీకు చాలా, అది లేకపోతే వాళ్ళు మీకు జీవితం లేదు. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ మాట ఏ మాట సొల్లు మాటలు చెప్తుంటే మీకు కాదు. మీరు వచ్చింది దేనికి? దాని గురించే. నా దగ్గర ఒక ₹5 ఉన్నాయో, ₹3 ఉన్నాయో, ₹4 ఉన్నాయో, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చే ఆన్సర్ నేను ఇస్తేనే కదా మీరు నన్ను రిసీవ్ చేసుకునేది. అంతేగాని నువ్వు అప్పుడు అలాగా అన్నావు, మీ బాబాయ్ని తీసుకొచ్చి ఇలా మాట్లాడి, అది కాదు కదా మేడం. నేను చేసింది అదే మేడం. ఒక హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ ఉండి పక్క పార్టీ ప్రెసిడెంట్ వెనకాల నుంచొని ఉన్నాడు లోకేష్ గారు వెనకాల. మీరు చూసారా లేదా? పల్లా అంటే బీసీ అనగా ఆయన యాదవ్ సామాజిక వర్గం, ఆయన ఒక బీసీ పార్టీ అధ్యక్షుడు, అతనే వెనకాల నుంచో పెడతారా? మీరేమో కలుపుకొని మీరు మాట్లాడతారా?
ఇంకెక్కడుంది మేడం బీసీలకి ఇది? మీరు ఏదన్నా కానీ సరైన న్యాయం జరగట్లేదు అంటారా? ఎలా అయింది మేడం? మీరు అసలు మీ శాఖ ఏంటి మేడం? నా లోకేష్ గారి శాఖ ఏంటి? విద్యాశాఖ. ఆయనకేం సంబంధం మేడం? హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, రైట్. ఒక కేంద్ర మినిస్టర్ పక్కనాడు, రైట్. పక్కన పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ పక్కన ఇంకో ప్లేస్ ఇవ్వాలి. లేదంటే సీఎం అని మీరు అనౌన్స్ చేసుకోండి, చేసుకుని రండి ఆ హోదాలో, బాగుంటది కదా. షాడో సీఎం గా రామనండి. డిప్యూటీ సీఎం ఏమో ఒక పక్క, ఆయనకో విమానం, ఆయనకో హెలికాప్టర్, వీళ్ళకో విమానం, వీళ్ళకో హెలికాప్టర్. వీళ్ళ పెట్టే ఈ డబ్బులతో మా విద్యార్థులు, బీసీ విద్యార్థులకి 6,000 కోట్లు అప్పు ఉంది మేడం. దాంట్లో సగం తీరిపోద్ది మేడం. శుక్రవారం సాయంకాలం వెళ్ళిపోతారు, మళ్ళీ సోమవారం పొద్దున వస్తారు. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే ఎప్పుడు 2 చాప్టర్లు, ఒక హెలికాప్టర్ రెడీగా ఉంటది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారికి, ఒకటేమో పవన్ కళ్యాణ్ గారికి, ఒకటేమో లోకేష్ గారికి. మరి ఎక్కడికి వెళ్ళి అదే మేడం. మరి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా మాట్లాడిన మీడియా ఛానల్స్ మరి ఎందుకు మోగపోతున్నాయో అర్థం కావట్లేదు. మరీ ఎలా అయిపోయిందంటే మేడం, అదే మీకు చెప్పా కదా, ఒక దృశ్యం సినిమా లాగా ఒక ఛానల్లో ఒకటి చూపిస్తే, ఇప్పుడు ఏంటంటే మేడం, ఒక అతను ఒక తెల్ల మేక పిల్లని తీసుకొని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. అంటే ఈ టీడీపీ మీడియా ఈ టీడీపీ వాళ్ళు ఎలా పనిచేస్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ, మీడియా కానీ ఎలా పనిచేస్తుందంటే, ఒక అతను ఒక తెల్ల మేక పిల్లని తీసుకొని అమ్మడానికి వెళ్తే కొంచెం ముందుకెళ్ళగానే ఒక అతను, ఏంట్రా కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అని అడిగాడంట. నీకు పిచ్చెక్కింది ఏంట్రా, ఇది మేక పిల్ల, కుక్క పిల్ల అంటావు ఏంటి అని చెప్పి అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక అతను, అరే కుక్క పిల్ల బాగుందిరా అని అడిగాడంట. ఇది మేక పిల్లరా, కుక్క పిల్ల కదరా అని చెప్పంటే అని అతను కూడా వాదించి ఇంకొంచెం ముందుకెళ్ళాడంట. అతను అన్నాడంట, అరే నీ మెడలో కుక్క పిల్ల చాలా బాగుందిరా, 4వది కూడా అన్నాడంట. 5వది అలాగే అన్నాడంట. లాస్ట్ గాడు నిజంగా నా మెడలో ఉంది మేక పిల్ల కాదు కుక్క పిల్ల అనుకొని దాన్ని అక్కడ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడంట. అలాగా ఒక సెక్టర్ మొత్తం, మీడియా మొత్తం కానీ, వీళ్ళందరూ కానీ మనుషుల్ని, మైండ్ ని లిటరలీ ఆడుకుంటున్నారు అంతే. సరిగ్గా ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పట్లేదు, ఉన్న విషయం దాచేసి బోగస్ మాటలో 33,000 మంది మిస్ అయ్యారు మేడం. నువ్వు గవర్నమెంట్ రాగా ఏం చేయాలి? నిఘా వర్గాలు చెప్పినాయి కదా అప్పుడంటే, ఓకే మీరు చెప్పలేదు. ఇవాళ గవర్నమెంట్ మీరే ఉన్నారు, ఎన్డీఏలో మీరే ఉన్నారు. 33,000 మందిని ఎంతమంది వెనక్కి తీసుకొచ్చారు? అంటే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇంకా కొంతమంది ధర్నాలు చేసి రోడ్డు మీద మాకు న్యాయం జరగాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కొంతమంది. నేను చెప్పేది కూడా అదే మేడం. ఈ 2 సంవత్సరాలు ఎంత జగజారిపోయింది గవర్నమెంట్ అనేది, చాలా తాత్కాలికం అని చెప్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అబద్ధాలు, ఆయన ఒక మంచి లీడర్ గా, ఒక చెగోవీరా, ఆయన చెప్పింది ఏంటి, ఒక చెగోవీరా, పెద్ద పెద్ద సిద్ధాంతాల యొక్క నాయకులు ఫోటోలు వేసుకొని ఆయన సుగాలి ప్రీతి అనే పాపని ఏ రకంగా వాడుతున్నారు మేడం. ఇవాళ వాళ్ళ అమ్మగారిని కుంటిదని మాట్లాడచ్చు మేడం. ఇవాళ గుర్తొచ్చిందా మీ కులం? నువ్వు అదే తల్లి 2 కాళ్ళు దగ్గరికి వెళ్ళి నేల మీద కూర్చున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారు కూర్చోలేదా? అప్పుడు ఎవరో డైరెక్టర్ మీకు, బోయపాటి సీనా లేదా త్రివిక్రమ్ శ్రీనివాస? కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ నువ్వు చెప్పమ్మా అంటాం, ఆమె ఆడటం, ఆమె చేయని పట్టుకోవడం, అంతా సినిమా టాక్టిక్సే. ఇప్పుడేమో సిబిఐ వాళ్ళకి అది లేదంట, డిఎన్ఏ మారిపోయిందంట. జరిగిందే టీడీపీ గవర్నమెంట్ లో మేడం. ఆ ఇన్సిడెంట్ జరిగింది కూడా టీడీపీ గవర్నమెంట్ లోనే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చారు, పొలం ఇచ్చారు, ఆయన చేయాల్సింది ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీరు చూస్తే పడవల్లో కొంతమంది వెళ్ళిపోయిన మత్స్యకారులను కూడా వెనక్కి తీసుకొచ్చారు. క్రెడిట్ చోరీ చేసింది ఎవరు మేడం? మొత్తం టీడీపీ వాళ్ళే. జనాలు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మేడం. అవకాశవాదులు తయారయ్యారు, పొలిటీషియన్సే కాదు, జనాలు కూడా అలాగే తయారయ్యారు. ఆ పడవలను కాపాడుకుని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అతను కనుక లెటర్ పట్టుకుపోతే కేంద్ర గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటుంది మేడం? ఆ మాత్రం సెన్స్ వీళ్ళకి తెలియదా? ఆ రోజులో వచ్చి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా 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 అన్నారు. ఇవాళ వీళ్ళు ఒక 10 రూపాయలు పెంచి ఇచ్చేటప్పటికల్లా మార్చేశారు. సుగలి ప్రీతి వాళ్ళ అమ్మగారిని పాపం ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. జనసేన వాళ్ళు మీటింగ్లు పెట్టి మరి వాళ్ళని తిడతా ఉన్నారు. ప్రతి మీటింగ్ లో 10 ఏళ్ల పాప సుగాలి ప్రీతి సింగ్ ని పాపని చంపేసి రేప్ చేస్తే ఎవరికి ఏం పట్టదు. జగన్మోహన్ రెడ్డికి ఇంత గులకరా తగ్గితే మాత్రం రాష్ట్రం అల్లాడిపోద్ది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చచ్చిపోతాం అనుకున్నాం మేము, అరిసి బీపీకి. ఈ రోజున అదే సుగాలి ప్రీతి సింగ్ ది పాపది ఏమైపోయిందో కూడా తెలియట్లా. మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అంతేందుకు మనం సింపుల్ లాజిక్ ఒకటే, రాజధాని రైతులు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మేడం?
డిఎస్సి విద్యార్థులు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ దగ్గర ఎందుకు వెళ్ళారు మేడం? న్యాయం జరుగుతుందండి. చేస్తారు కాబట్టి వెళ్ళారు మేడం. అది ఇంతకు మించి అంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేకపోతుందనా? అంతే కదా మేడం. ఒక ప్రతిపక్ష నేత అసలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. 11 సీట్లని నిన్న అంత దాంట్లో కూడా ఆయన కామెడీ యాక్టర్ లాగా కెప్టెన్ 11 ఆయనకి అదే మేడం నువ్వు మాట్లాడేది, అదే నువ్వు మాట్లాడేది. ఆయన ఎప్పుడు సీఎం అవుతాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు మేడం. లోకేష్ గారు సీఎం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను బలంగా. మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అంటే ప్రజలకు తెలుస్తుందనా? అంటే పులకేసి అని ఒక సినిమా వచ్చేది, అంటే మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ పులకేసి 101 ఇది అని చెప్పేసి అలాగా. ఎవరికి మేడం ఇచ్చేది రాజ్యసభ? అయ్యన పాత్ర కొడుక. అయ్యన పాత్ర కొడుకు వయసు ఎంత మేడం? రాజ్యసభకి ఎంత వయసు ఉండాలి మేడం ఎలిజిబిలిటీ? ఇలాంటివన్నీ కూడా మరి గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? అదే మేడం పులకేసి అని చెప్తున్నాను కదా, డబ్బే కదా, లేకపోతే ఆలకి కూడా పెట్టు మేడం. అంతెందుకు మేడం, 3 పార్టీలు సమానంగా పంచుకోవాలి, 4 ఉన్నాయి, 3 మీరు తీసుకున్నారు, 1 జనసేనకి ఇచ్చారు, రైట్? జనసేనలో ఎంతమంది లేరు మేడం? నిజంగా కాపు సోదరులు నిజంగా చెప్పాలంటే మేడం వాళ్ళ పడే బాధలు ఇవాళ ఎవరు పడట్లేదు. నిజం చెప్పాను, చెప్పుకోలేక బాధలు ఎంతమంది వెళ్ళిపోతున్నారు చూసారా మేడం మీరు? ఒక్క రాజ్యసభ నీకు వచ్చినప్పుడు లింగం లేని వాళ్ళకి నువ్వు రాజ్యసభ ఇస్తావా? లింగం లేని వాళ్ళని ఏ పార్టీ అనేది చిన్న పిల్లలు అడిగినా చెప్తారు పక్కా టీడీపీ అని. బాన్ టీడీపీ వాళ్ళ బ్లడ్ లో కూడా పసుపులు ఇద్దని చెప్తారు చాలా సార్లు. క్రమశిక్షణ తేలుతున్నాయి అంట. డాక్టరు ఎవరికి యాక్సిడెంట్ అయిందని బ్లడ్ ఇచ్చారంట. డాక్టర్ బయటకు వచ్చి మీరు కమ్మారా అని అడిగారంట. అది మీకెళ్ళి తెలుసండి నేను చెప్పలేదు కదా అంటే, మీ బ్లడ్ లో కణాలు కూడా క్రమశిక్షణ తేలుతున్నాయి, అలా వెళ్ళేది ఒక కమ్మాళ్ళకే అన్నారంట. నిజం మేడం, స్టేజ్ మీద చెప్పారు వాళ్ళు. ఒక స్టేజ్ మీద వాళ్ళు అన్న మాటలు అవన్నీ. అలాంటిది నువ్వు వచ్చి 2 చేతులు ఇలాగా పెట్టుకొని లింగం లేని వాళ్ళకి నువ్వు అనౌన్స్ చేసి వెళ్తే ఇంకేంటి మేడం నీ పార్టీ గుర్తింపు ఎక్కడ ఉంది మేడం? అంటే రీసెంట్ గా కూడా నేను ఒక కులాని కోసమే పార్టీ పెట్టలేదని కూడా రీసెంట్ గా చెప్పారు. మరి ఒక కులం కోసం పార్టీ పెట్టానని చెప్పారు మేడం. పెట్టలేదు, నేను అందరి కోసం కలుపుకొని వెళ్తాను, నా పక్కన కూడా నా కులానికి సంబంధించిన వాళ్ళు ఉండరు, నాదెండ్ల మనోహర్ గారిని వీళ్ళందరినీ చూపించి నా పక్కన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నేను ఒక వర్గానికి ఒక వర్గానికి నేను ఏదో చేస్తానని అయితే రాలేదు అని చెప్పారు. ఆయన నమ్ముకుని మరి చాలా మంది ఓట్లేశారు. ఆయన సీఎం మాట ఆయన ఎప్పుడు చెప్తున్నాడు మేడం? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ కొంచెం బ్యాక్ వెళ్తే ఎలాగో ప్రాంతీయ భావం లేదు, కుల భావన చూసుకుని ఏంటయ్యా కాపుని ఒకటి కాంపుని సీఎం చేయండి అని మరి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను అదే చెప్తున్నాను కదా మీకు, పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న డౌట్లు ఏంటంటే మరి కాపు సోదరులు అందరికీ ఉండలేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ ఊర్లో పుట్టాడు, ఏ హాస్పిటల్లో పుట్టాడు, ఏమి చదివాడు, అసలు ఈయన నిజంగా అవి చాలా నిఘా వర్గాలు 30,000 మంది మిస్ అయ్యారు కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారు అన్న, దీని మీద మీరు సిట్ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పేసి అని చెప్దాం అనుకుంటున్నాం. పర్సనల్ గా వెళ్తున్నట్టు అనిపించట్లేదు. ఎక్కడ మేడం పర్సనల్ గా వెళ్ళేది? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం. అసలు ఎదుటోళ్ళు అర్థం అవుతుందా మేడం? అసలు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి నువ్వు ఎందుకు పెట్టావు మేడం? ఇప్పుడు జనసేన మళ్ళీ ఎందుకు లేపావు? ఇప్పుడు తెలంగాణలో అంత అర్జెంట్ ఉంది అంటే అక్కడ ఒక కేంద్ర మినిస్టర్ రాజీనామా చేయమన్నారు కాబట్టి బండి భగీరథని వాళ్ళ నాన్నగారిని చేయమన్నారు అని చెప్పి అక్కడ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి బీజేపీ వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వగానే అక్కడికి వెళ్ళి నువ్వు ఒకటి చేసి వచ్చావు, యాగి చేశారు. మళ్ళీ 2 రోజులకే మళ్ళీ ఏది మేడం? ప్రతిది డైవర్ట్ పాలిటిక్స్ మేడం, ప్రతిది డైవర్షన్. అంతే. ఇప్పుడు వైజాగ్ లో ఇష్యూ జరుగుతా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక బీసీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వర్ ఇంటే ఈడీ దాడులు చూడండి. ఇదంతా డైవర్ట్ చేయడానికి ఈజీ కదా మేడం. అంటే మీకు అది జరిగింది అక్కడ కనుక ప్లస్ అయ్యి ఉంటే ఇవాళ ఇది జరిగేది కాదు. అక్కడ మీకు మైనస్ జరిగింది కాబట్టి ఇవాళ ఈడీ దాడులు. కారుమూరి నాగేశ్వరరావు అచ్చంగా బీసీల మీదే పడతారు, మళ్ళీ ఏమో వీళ్ళు బీసీ మీద ప్రేమ అంటారు. వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళిపోయారు మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోయారు. అయిపోయింది, ఆయన స్క్రిప్ట్ అయిపోయింది. నిన్న పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి మైనస్ జరిగింది, వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పాపం ఆయన కూడా సరిగ్గా స్క్రిప్ట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి ఆయనకి. ఆయన వచ్చి అడుగుతుంటే నాకు అవగాహన లేదు అంటున్నాడు. ఒక అవగాహన లేని డిప్యూటీ సీఎం, అసలు ఏమీ తెలియని ఒక లోకేష్ గారు. నేను చెప్పేది ఏంటంటే లోకేష్ గారి శాఖ విద్యాశాఖ, ఆయన విద్యాశాఖ మాట్లాడాలి, హోమ్ మినిస్టర్ శాఖ మాట్లాడాలి. లోకేష్ గారు మాట్లాడాల్సిన కాడేమో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. పార్టీ అధ్యక్షుడు వెనక పల్లా ఆయన ఉన్నారు. విషయం తెలుసా మేడం, మొత్తం టీడీపీ పార్టీలో అత్యంతగా మెజారిటీ వచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే పల్లా సూర్యారావు గారు, పార్టీ అధ్యక్షుడు. ఆయనేమో తీసుకెళ్ళి ఒక మూల నుంచో పెట్టారు. ఈయన మాట్లాడుతున్నాడు,
మేము కాపాడామంటున్నాడు ఆయన. ఏం కాపాడాడు మేడం ఆయన? తెలుసా మేడం? మీరు బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్నారు. అయితే బీసీ సంఘానికి ఓన్లీ మీ యాదవులకే మీరు సపోర్ట్ చేస్తారా, బీసీలు అందరికీ సపోర్ట్ చేస్తారా? అసలు యాదవులకనే సపోర్ట్ కాదు మేడం, యాదవులు కూడా బీసీలే. ఇప్పుడు నేను చెప్పిందంటే 144 వర్గాల్లో ఏ వర్గం అయితే యాక్టివ్ గా ఉంటుందో, ఏ వర్గం అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ వర్గాన్ని ఖచ్చితంగా రేషియో ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉంటాం, ఇస్తా ఉంటాం. అందులో యాదవ్స్ ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, సెట్టిబలిజా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను బట్టి వాళ్ళ పదవులు కేటాయిస్తాం. అంతేగాని మేడం నేను యాదవ్ని, నాకు స్ట్రెంత్ ఉంది కానీ రేషియో ప్రకారం వెళ్ళకూడదంటే ఎలాగైంది మేడం? నాకు వాయిస్ ఉంది, అదిరుకునే శక్తి ఉంది, అవసరం ఆర్థికంగా కూడా 10 మందిని సపోర్ట్ చేయగలుగుతాను. సార్ మీరు చాలా సోషల్ సర్వీస్ చేస్తారని చాలా మంది చెప్పారు కూడా. నాకు కూడా చాలా వరకు కొన్ని తెలుసు. కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారన్నారు. కరోనా టైంలో అసలు ఏం చేశారు మీరు? రాజకీయాలకు సంబంధం లేదు, ఏ రోజు నేను దానికి వాడుకోలేదు మేడం. యాక్చువల్గా ఇది పబ్లిసిటీ స్టంట్ అంటారా ఏమన్నా మీరు అట్లా చేయడం? అదే అంటున్నా, దీన్ని ఎప్పుడు మీరు రాజకీయాలకు వాడుకోలేదు. ప్లస్ ఏంటంటే మీరు రాగానే ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఏ రోజు ఏ పదవి కోసం అడగలేదా, ప్రయత్నించలేదా అన్నారు. నిజంగా మేము చేసిన సేవలకి మేము నిజంగా దాన్ని స్టంట్ గా వాడుకొని ఉన్నట్టే ఈ పార్టీకి నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యేవాడిని గ్యారెంటీగా. కానీ ఏ రోజు కూడా మా మిసెస్ నేను మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునే మాటలు ఎప్పుడు కూడా మేడం, ఒక కారులో వెళ్తున్నప్పుడు మా మిసెస్ కోరిక ఏంటంటే, మనకున్న పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత ఒక తల్లిదండ్రులని వదిలేసిన ఒక అనాథాశ్రమం కాదు మేడం, మళ్ళీ అది తల్లిదండ్రులు వదిలేసిన ఎవరైతే ఉంటారో, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఒక ఎకరం, ఒక 2 ఎకరాల పొలం తీసుకొని దాంట్లో ఇల్లు కట్టుకొని మనం కూడా అక్కడ ఉండిపోతాం వాళ్ళతో పాటు, ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా. కానీ అనాథ సడన్ కాదు మేడం, అనాథ సడన్ అంటే మరి నాకు పాపం, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టుకోవాలి. మా మిసెస్ అంటే మేము మాట్లాడుకునే ఏ ఉంటాయి మేడం, ఎక్కువ సినిమాల గురించి, షికార్ల గురించి అసలు ఉండవు. మీరు చూడండి, కావాలంటే మేము అదర్ కంట్రీ వెళ్ళటమో, లేదా అదర్ ప్లేసెస్ కి వెళ్ళటమో, సమ్మర్ కి వెళ్ళటమో, వెకేషన్స్ కి వెళ్ళటమో, అలాంటి ఫోటోలు మావి ఉండవు. మీరు ఎప్పుడు చూసినా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు కానీ, లేకపోతే వేరే ఇప్పుడు ఒకటి మేడం, మనం చేసింది చెప్పుకుంటే దానికి ఫలితం ఉండదు అంటారు కాబట్టి చెప్తా ఉన్నాం. కరోనాలో ఎంత మందిని మేము ప్రాణాలు కాపాడాము, మా ప్రాణాలు తెగించి ఎన్నో వేల మందికి ఫుడ్ కూడా పెట్టారట. ఫుడ్ పెట్టాము, వ్యాక్సిన్స్ వేయించాము దగ్గరుండి. కానీ మీరు దేవుడు లేడు అంటారు అందరూ, కానీ దేవుడు ఉంటామని నమ్మే వాళ్ళు గట్టిగా నా ఫ్యామిలీ, అందులో ముఖ్యంగా నా భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మా మిసెస్ శారదా గారు. ఎందుకంటే మేడం ఎంత చేసామంటే కరోనాలో నేను ఎన్నో వార్డులో తిరిగాను, బెడ్లు ఇప్పించాను. కొన్ని హాస్పిటల్స్ లో డాక్టర్స్ నాకు తెలియడం వల్ల సిలిండర్స్ కూడా చాలా మంది. అయితే డాక్టర్స్ మాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఎక్కడైనా ఒకటి ఖాళీ అవగానే వెంటనే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మీ వాళ్ళు ఎవరంటే పంపించండి అని చెప్పాను. నిజం మేడం, డాక్టర్స్ అయితే ఎంత హెల్ప్ చేశారు. ఒక ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, రమేష్ బాబు హాస్పిటల్ కానీ, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ చేశారు మేడం. కొంతమందికి పల్స్ 20కి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, 15కి పడిపోయిన ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు, మీరు నమ్మండి, గ్రాటిట్యూడ్. మాకు ఏదన్నా ఒక పని చేస్తే మేము తెలియక ఏదైనా చెప్తే వాళ్ళు అంటారు, మీరు మర్చిపోయినట్టున్నారు, మా ప్రాణమే కాపాడే మీరు, ఇది పెద్ద విషయమా అని చెప్పి అంటుంటే మాకు ఒకసారి అనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా నిజంగా వాళ్ళ మనసు పెడితే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గ్యారంటీగా అయితే మేడం, మా కోరిక అది. అలాగే జనాలు ఇవాళ ఒక లేనోళ్ళు ఉన్నోళ్ళు కాదు మేడం, ఆపద ఎవరికైనా రావచ్చు. ఎంతో మంది ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే బోన్ అన్న నరేష్ అన్న దగ్గరికి వెళ్తే ఆ పని అయిపోయింది అనే టాక్ కూడా బయట ఉంది. అవును, బోన్ అన్నే, నిజంగా అన్ననే పిలుస్తారు. దీంట్లో మేడం ఎక్కువగా చెప్తున్నాను కదా మేడం, నాన్ను మా తాత ఎంతైతే ప్రోత్సహించేవాళ్ళు, మా తాతగారిని అప్పట్లో నేను 7th 8th క్లాస్ అప్పుడే మా తాతగారిని బండి మీద ఎక్కించుకెళ్ళేవాడిని. నాకు ఇష్టం మా తాతగారిని ఎక్కించుకెళ్ళడం. ఆయన మనవాడి కింద నన్ను బాగా ఆయన ఇచ్చేసేవాడు. ఆయన కూడా బండి మీద వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అరే మనం ఇలా రా అని. ఆ తర్వాత నన్ను ఈ విషయంలో బాగా పొద్దున్న లెగిసిన కాడి నుంచి సాయంకాలం పడుకునే దాకా నా తండ్రి, నా తల్లి, వీళ్ళెవరు నాకు ఎప్పుడు నేర్పించింది లేదు. నా భార్య 22 సంవత్సరాలు పొద్దున్న లెగిసిన కాడి నుంచి ఫోన్ పట్టుకున్నాను అనుకోండి, ఎవరో ఒకరికి ఫోన్ చేయొచ్చు కదా, ఈ టైం నీకు ఇది ఉపయోగపడింది కదా, ఈ టైం నీకు ఇలా ఉపయోగపడింది కదా అని 24 hours ఆన్ డ్యూటీ అనమాట. వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా, వీళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా అంటారు. ఒకవేళ ఏదైనా వచ్చి ఎవరైనా సమస్య చెప్పారనుకోండి, నేను రియాక్ట్ అవ్వక కొంచెం దాన్ని డిలే చేశాను అనుకోండి, 2nd or 3rd డే మన ఇంటి గుమ్మం తొక్కిన, మన ఇంటి ఆఫీస్ తొక్కిన, ఈ పని అయిపోవాలి అనుకునేలాగా రావాలి. ఇవాళ మేము ఏదైనా పదవి ఆశించిన మేడం, నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను అందరినీ సపోర్ట్ తో, రేపు నాకేదైనా పదవి వస్తే మాత్రం 100% ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతాను ఒక ఆశ తప్పితే ఈ రాజకీయాల్లో ఉంటాం ఏదో సంపాదించాలనో లేకపోతే ఇంకోటి మాకు లేనే లేదు మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సామాజిక సేవ చేస్తున్నారు, పొలిటికల్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు. దీనిలో
మీ మిసెస్ గారి పాత్ర ఎంతవరకు ఉంది? అంత పాత్ర అవదే మేడం. ఆ. ఎందుకంటే ఇవాళ మా సొంత డబ్బు ఖర్చు పెడతాం. మాకు బిజినెస్ లో వచ్చే డబ్బు, ఇప్పుడు మాకు చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ అవన్నీ మా కూడా ఓన్ గా ఖర్చు పెట్టేస్తాం. మా ఓన్ గా వచ్చింది. మాకు మా మిసెస్ కి ఒక బడ్జెట్ ఉంటది, మా ఫ్యామిలీకి మాకు. నెక్స్ట్ వచ్చిన అమౌంట్ ఏదన్నా ఒక స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చి చదువుకోవాలనుకున్నా సరే తను ఏం చేసిద్ది అంటే డైరెక్ట్ గా నాకేంటంటే డైరెక్ట్ గా ఇచ్చేయడం అలవాటు. తను అలా కాదు, తన్ని పోస్ట్ మార్టం చేసింది. నిజంగా వీళ్ళు చదువుకుంటున్నారా లేదా, లేదా నిజంగా నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ గారి పాత్ర అంటారా మేడం గారు వెనకాలండి? మీరు అడిగారు కాబట్టి ఇంకా అంటే అది సినిమా కాదు మేడం, ఇది లైఫ్. అంటే నేను చూస్తా ఉంటాను ఏదో టైంలో దీనికి అసహనం రావడం, కోపం రావడం వచ్చిద్దామో అని. అవి ఎక్కడ కనపడదు మేడం. అదొకటి నాకు ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటే మీరు బయట వర్క్ అలా చేసుకోగలరు, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయగలరు, యాక్టివ్ గా ఉండగలరు. ఫైనాన్షియల్ మొత్తం తను చూస్తుంది కాబట్టి మేము హ్యాపీగా ఉండగలుగుతాం, చేయగలుగుతున్నాం మేడం. అదైతే వాస్తవం. ఇప్పుడు కరోనాలో మీరు చూడండి, ఎవరు ఒప్పుకుంటారు? సందు చివర అసలు ఎక్కడో అమెరికాలో కరోనా ఉందంటే విజయవాడలో తలుపులేసేసుకున్నారు చాలా మంది. అలాంటిది నేను న్యూజిలాండ్ వెళ్ళి కార్ లో ఒక కరోనా పేషెంట్ ని నేను మొత్తం కట్టుకొని అతను వెనకాల మొత్తం ప్యాకేజ్ తీసుకొచ్చి విజయవాడ ట్రీట్మెంట్ చేయించాం. అతను బతికాడు ఈ రోజున. అసలు మీరు నమ్మరు, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. అసలు డెడ్ బాడీని అయితే నేను భుజం వేసుకుని మేడం, తీసేవాడు లేక. గుంటూరులో ఒక అతను చనిపోతే మీరు నమ్మరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ముట్టుకోవాలి. నేను కోవిడ్ టైంలోనే కనీసం మనకు సంబంధించిన వాళ్ళు దగ్గర వాళ్ళు అయినా కానీ కనీసం దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. సొంత వాళ్ళ రిలేటివ్స్ ముట్టుకోపోతుంటే నేను తిట్టాను. దేవుడు నిజంగా భయం అనిపించలేదా మీకు? భయం అనిపించలేదు మేడం. ఎందుకంటే నేనే మీకు చెప్తున్నాను కదా, నాకు వెనకాల చూసుకునే వాళ్ళు ఉన్నారు, నా ధైర్యం. నాకు ఏమవుదా దేవుడు నిజం మేడం. నాకు అసలు ఒక టెస్ట్ కూడా చేయించుకోవాలి నేనైతే. మరి నాకు వచ్చిందో వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. మేము వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి, మేము వేయించుకోలేను. నేను బాడీని పెట్టుకుని దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల శ్మశానం దాకా నేను నడుచుకుంటూ తీసుకెళ్లి బాడీని అక్కడ అప్పచెప్పి నేను మళ్ళీ వచ్చేటప్పుడు స్నానం చేసి కారేసుకుని వచ్చాను. నేను మా వైఫ్ బయట అందరికి వ్యాక్సిన్ వేయించేవాడు. ఎంతో మంది మేడం వ్యాక్సిన్ వేస్తే బతుకుతాము అని పాపం వాళ్ళ ఆశ. ఎవడో చేసిన తప్పుకి పాపం ఎవరు అనుభవించడం. అప్పటికి నెల్లూరు ఆనందయ్య మందు అన్నారు. ఆనంద్ గారు కూడా మాకు రిలేషన్ అవుతారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన కవర్ లో నీట్ గా ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. అది కూడా ఎంతమందికి మేడం, గన్నవరం, రాజమండ్రి, వైజాగ్ కూడా పంపించిన రోజులు ఉన్నాయి. ఇంకా అది దేవుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవడమే. దేవుడు మాకు ఇచ్చిన ఇలాగా ఈ రకంగా చేయండి, ఎంతమందికి హెల్ప్ చేయండి. అంతే మేడం. మీరు మీ లైఫ్ లో ఈ బాధ నాకు చాలా బాధ అనిపించింది, ఏదో ఒక బాధ ఉంటది, అది మర్చిపోలేని సంఘటన అయి ఉంటది, అలా ఏదైనా ఉందా మీ లైఫ్ లో? నా లైఫ్ లో మేడం నాకు ఏం లేదు మేడం. అంటే ఇది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మనిషిలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది నాకు రోజు కథ మాత్రం అది చాలా బాధ ఉంటుంది మేడం. ఎందుకంటే నేను ఒక మనిషిని అడ్వైజ్ చేసుకున్నాను. ఎలా అంటే ఇతను లేస్తే ఇతను లేకపోతే ఇంకా అసలు నాకు ఇంకా జీవితమే లేదనుకుంటా అని ఒక మనిషితో నేను ట్రావెల్ చేశాను. మీరు నమ్మండి, హైదరాబాద్ వెళ్తే 9 రోజులు 10 రోజులు 15 రోజులు కూడా వాళ్ళ కోసం అక్కడ ఉన్న రోజులు ఉన్నాయి. అక్కడ హైదరాబాద్ లో చలి ఎక్కువ మేడం. యాక్చువల్ గా ఇవన్నీ పగిలిపోయాయి. వ్యాజిలిన్ తీసుకుని రాసుకొని కూడా అతని కోసం ఉన్న రోజులు ఉన్నాయి. మీరు తినడానికి తిండి కూడా ఉండేది కాదు మాకు. మా ఇంట్లో ఇటు వస్తు తీసుకొచ్చి అటు పెట్టడం కూడా ఉండేది కాదు. అలాంటిది ఆ మనిషి కోసం మేము చందాలు వేసుకొని బయట నుంచి అన్నం తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఆయన కోసం వస్తే, ఆయన అప్పుడు ఎమ్మెల్యే, ఆయన కోసం ఊరి నుంచి వచ్చేవాడు పాపం. బాగా వస్తే మేము తినకుండా అలా పెట్టిన రోజులు ఉన్నాయి పాపం ఆయన కోసం. ఆయన ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడెక్కడో లగ్జరీగా తిరిగేవాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చిన్న వయసు, అద్దు బొద్దు లేదు, బాగా పేరు తెలుసుకోవచ్చు. ఎందుకు లేదు మేడం. ఆ తర్వాత వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నైట్ పార్టీ మారిపోయారు. అయితే అసలు నేను అయితే మేడం, ఒక పార్టీ పోతే 5 years లో ఇటు ఒక 5 నెలలు అటు ఒక 5 నెలలు, అంటే సంవత్సరం పోతుంది. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు అంత రంది అయిపోయి అంత మేడం ఏం మేడం, మనిషి తినేది 5 ఏళ్ళు, అంత అన్నం, ఒక కారు, ఒక ఇల్లు, ఒక సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్. వీళ్ళు ఏంటి మేడం, వాళ్ళ తరాలు వాళ్ళ కోసం ఈ రాజకీయ నేతను ముసుగుగా పెట్టుకొని దుర్మార్గంగా చేస్తున్నారు మేడం. ఆ మనిషి వల్ల మీకు చాలా బాధ అనిపించింది? అంటే అతను ఒక పాయింట్ లో అతను అనిపించాడు. తర్వాత సొసైటీలోకి వచ్చిన తర్వాత అతను కాదనుకుని బయటకు వచ్చిన తర్వాత అసలు రాజకీయం అయితే ఒక టైంలో చిరాకు వచ్చేసింది. వచ్చినప్పుడు మేడం ఏ మాట కామాట ఇంకొక నాయకుడు స్పీచ్ వింటాం గాని అతన్ని చూసి అడ్మిన్ అవ్వటి ఇంకా ఇలా కాదని చెప్పేసి రాజకీయాలు కాదనుకుని అప్పుడే బీసీ సంక్షేమ సంఘం అనేది మనం వచ్చింది. అప్పుడు
బీసీలకి నేను ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేడం నేను 14 years మేడం. 14 years నుంచి చేస్తున్నారు. ఓకే. నేను ఫస్ట్ సిటీ ప్రెసిడెంట్ మేడం బీసీ దాంట్లో. సిటీ ప్రెసిడెంట్ కాడి నుంచి జిల్లా అధ్యక్షుడు అయ్యి జిల్లా అధ్యక్షుడు నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత స్టేట్ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్ అన్ని చేసుకుని వచ్చాను మేడం. దాదాపు ఒక 7-8 పదవులు చేశాను. కాకపోతే అప్పుడు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే ఏ పార్టీతో పని లేకుండా నా వర్క్ ని ఫ్రీగా చేసుకునేవాడిని. మీటింగ్లు పెట్టేవాళ్ళం. ఇక లాస్ట్ ఏంటంటే ఆ నాయకుడు వీటన్నిటికి కూడా ఓన్ ఫండ్స్ ఎక్కువ ఓన్ వాడేవారు ఫండ్సే మేడం. ఎవరు మేడం అంతెందుకు మేడం, ఓపెన్ ఛాలెంజ్ ఏ మీటింగ్ పెట్టినా సరే బోన్ దుర్గణేష్ పరమాల దగ్గరికి వెళ్ళి స్పాన్సర్షిప్ అడిగాడని కానీ, లేదా బోన్ దుర్గణేష్ ఏ లీటర్ దగ్గరికి వెళ్ళి మీరు అది పెట్టుకుని ఇది పెట్టుకుని అన్నాడని కానీ, ఏ ఒక్కళ్ళు చెప్పినా నీ ఈ రోజు రాజీనామా చేస్తా, నాకు నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంటూ స్టేట్ యూత్ సెక్రటరీ ఇచ్చారు, దానికి కూడా రాజీనామా చేస్తాను. లేదు మేడం, సొంత డబ్బులు. ఎందుకంటే నా బీసీలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు ఒక ఉన్నోడి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి స్పాన్సర్షిప్ పెడితే అది ఎలా అయిపోయింది అంటే మేడం, వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని తిట్టినట్టు ఉంటుంది. ఎవరు ఒప్పుకుంటారు మేడం? అప్పుడు మనం తల ఉంచాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. అలాంటివి ఉండకూడదని చాలా మంది అనుకుంటారు. నరేష్ వాళ్ళ నాన్నగారు జమీందారు, వాళ్ళ తాత జమీందారు అనుకుంటారు. ఈవెన్ దో నేను 10th కాడి నుంచి స్టిల్ మేడం ఈ వాటి దాకా మా నాన్నగారు డైరెక్ట్ గా మీరు అడిగినా సరే మార్కెట్ లో ఉంటారు. సింగిల్ ఎంపీ మా నాన్నగారి దగ్గర ఎప్పుడు నేను తీసుకోలేదు. ఆయన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఆస్తులే తీసుకోలేదు. మా నాన్నగారు మన ఒంట్లో బాగోలేదు. నేను అడిగాను, ఎందుకని మీరు ఇలా సఫర్ అవుతున్నారు అది అంటే, నాకు రావాల్సిన వాటా ఏదైనా ఉందంటే అది కూడా అమ్మేయండి, అమ్మేసి మనోళ్ళు ఎవరున్నారు అందరూ సెటిల్ చేసేసేయండి, మీరు మాత్రం హ్యాపీగా ఉండండి అన్న. మా వైఫ్ ని పిలిచారు, అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడ, మాకు మీ పిల్ల ఉంది అది అంటే, మా మిస్సెస్ ఒకటే ఉంది, మీరు బాగుంటే నా కూతురు పెళ్లి దాకా మీరు ఉండాలి, మీ ఆశ్రమం చిల్లుగా అవ్వద్దు. ఇది వాస్తవంగా మేడం. మార్కెట్ ఉంటాడు మా నాన్న, మీరు వెళ్ళి అడగండి. నరేష్ గారికి మీరు ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ చేశారని అడగండి, మిమ్మల్ని అడిగారని అడగండి. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చేది మీకేం వద్దా? అసలు వద్దని చెప్పాను మేడం, నేనే చెప్పాను వద్దని. నాకు అసలు వద్దనే చెప్పాను. ఇప్పుడు మేడం ఒకటి, మా తాతగారు ఉన్నప్పుడు అయ్యే పొలాలు అయ్యే ఆస్తులు, మా నాన్నగారు ఉన్నప్పుడు అయ్యే స్థలాలు అయ్యే ఆస్తులు అయ్యే పొలాలు, నేనున్నప్పుడు అయ్యే. జనాలకి ఏంటి మేడం ఉపయోగం? మాకే ఉపయోగం లేదు. ఇవాళ ఉంటామో రేపు ఉంటామో లేదో తెలియదు. తినాలి మేడం హ్యాపీగా. సమస్య వచ్చినప్పుడు పోరాడాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం.